TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల గూడెంగడ్డ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి జల్లు నరసింహులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 5 సంవత్సరాలు గూడెంగడ్డ గ్రామంలో సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉన్న తాను గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి జనమల నరసింహులను అత్యధిక మెజారిటీతో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి జనమల నరసింహులు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు. Studio. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గౌడు గుర్తుకే గౌడు గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే. జన్మల నరసింహులు, మాది గుడెంగడ్డ గ్రామం. ఇంతకుముందు కాగజ్ మద్దూరు నుండి ఉండి మా విలేజ్ని మేము యునానిమస్గా ఏకగ్రీవం చేసుకొని మేము కూడా ఇంతకుముందు 5 ఏళ్ళు గుడెంగడ్డ గ్రామంలో సర్పంచ్గా చేశాను. రోడ్లు మోరీలు ఏ ఉన్నా కూడా మా కొత్త గ్రామ పంచాయతీ అయినా మేము నిధులు తీసుకొచ్చుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాము. ఇక మీదట ఇప్పుడు కూడా మేము గెలిచిన తర్వాత మా గ్రామ సమస్యలు ఏమున్నా కూడా మా గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నా అన్నిటిని తీర్చి గ్రామ ప్రజల్లో నేను ముందుకు నడుస్తానని చెప్పి ఈ అవకాశం మా గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. ఇప్పుడు కూడా మన గుడెంగడ్డ గ్రామ ప్రజల ఆశీస్సులతో నేను ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసి నాకు స్వతంత్రంగా కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి ఆ కత్తెర గుర్తుకు గ్రామ ప్రజలందరూ కూడా వేసి నన్ను గెలిపిస్తే మీ అందరికీ కూడా నేను అభివృద్ధి చేసి నేను ఎప్పుడైనా మీ సకాలంలో ఏ టైంలోనైనా మీ అందరినీ ఆదుకుంటానని చెప్పి ఈ అవకాశం గ్రామ ప్రజలందరూ కూడా కోరుకొని కత్తెర గుర్తుకు ఓటేసి అవకాశం ఇస్తారని చెప్పి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. గ్రామ ప్రజల్లో నేను తిరుగుకుంటూ నేను ఇంతకుముందు చేసినాను. ఇప్పుడు కూడా ఇంకొక రెండు మూడు చిన్నగా మోరీలు ఉన్నాయి, చిన్న ఒక సిసి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు ఆ మోరీలను అన్నిటిని కూడా నేను వెంబడే వాటి అన్నిటిని కూడా తీరుస్తానని చెప్పి ప్రతి ఇంటి ముందు ఇప్పటికి కూడా పోళ్ళు వాతి పెట్టినాను. ఒకటి లైన్ గుంజలేను. ఆ ఇంటింటికి వీధి దీపాలను కూడా నీళ్ళు, వీధి దీపాలు, మోరీలు, రోడ్లు చిన్నవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు చేసినవి ఉన్నాయి. దాని తర్వాత మిగిలిన వాటిని కూడా వెంబడే తీర్చి నేను గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను ఈ కత్తెర గుర్తుకు ఓటు వేసి మనల్ని గెలిపించిన తర్వాత ఈ ఇబ్బందులన్నిటిని కూడా నేను నెరవేరుస్తానని చెప్పి నా గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. గ్రామంలో ఉండబడినటువంటిది ఒకటి ఏమన్నదంటే నీళ్ళ సమస్య ఉంది. మనకు మీదికే నీళ్ళు రాకపోవడం వలన మనకు రాను రోజు నాడు మనకు నీళ్ళ ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే మరి ఒక 2 బోర్లు వేసి కూడా ఈ వాటర్ ట్యాంకులకు ఎక్కించి ప్రతి ఇంటికి ఆ నీళ్ళ సౌకర్యం కల్పిస్తాము. అన్నిటికంటే ముందు ఒకటి నీళ్ళదే ఇబ్బంది ఉంది కాబట్టి ఆ నీళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా
మా ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి అదే మళ్ళా నీళ్లను పంపిస్తామని చెప్పి ఒకటి ఆ గ్రంథాలయం కూడా మన పిల్లలు అక్కడిక్కడ తిరగకుండా వారందరూ కూడా అక్కడ కూర్చుండడానికి ఒక ఆఫీసుగా చేసి ఆ గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఇప్పటి వరకైనా వాళ్ళు అందరూ సహకరించారు. ఇప్పుడు కూడా ముందు ఉండాలని చెప్పారు కాబట్టి వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళ దాంట్లో నేను ముందడిగేసి వాళ్ళకందరికీ వాళ్ళు అడిగినటువంటిది నేను వెంబడే వాళ్ళకి సౌకర్యం చేసి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి మా యూత్ పిల్లలకు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాకొకటి నీళ్ళది వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి కూడా కోరుకున్నారు. అది కూడా వెంబడే దాన్ని చేయడానికి ప్రయత్నించి తప్పకుండా నేను చేస్తానని చెప్పి మా కత్తెర గుర్తుకు ఓటేసి ఈ అభివృద్ధిని మనం అందరం చేసుకుందామని చెప్పి అందరితో కలిసినాను. మా యూత్ పిల్లలు కూడా అందరూ మాకు సహకరించాలని చెప్పి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామంకు ఇదివరకు గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించిండు. కాబట్టి గుడెంగడ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం అందరి కూడా అదే గ్రామ సర్పంచ్ని మరోసారి ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరని మా యొక్క విజ్ఞప్తి. కాబట్టి మా కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో ఇదివరకు కొన్ని నిధులు వచ్చిన వాటి వరకు చేశాము. ఇక నుంచి ఇంకా రాబోయే 5 ఏళ్లలో కూడా మా గుడెంగడ గ్రామాన్ని వచ్చే నిధులతోనూ ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధుల నుంచి తీసుకొచ్చి మా గుడెంగడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మా గుడెంగడ గ్రామ సర్పంచ్ అయినటువంటి జన్మల నరసింహ గారిని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయగలని మా యొక్క ఆవంచ రమేష్ అని మాది ఒక గ్రామం గుడెంగడ్డ గ్రామం నర్సాపూర్ మండలంలో. మా యొక్క సర్పంచ్ గారు ముందుగా 5 ఏళ్ళు పరిపాలించిండు. ఇప్పుడు కూడా మళ్ళా ఆయనే ముందుకు నడిపిస్తూ మేము వెనుక నిలబడి సపోర్ట్ చేస్తున్నాము. మా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. మా యొక్క గుర్తు కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తుకు ఓటేసి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తారని మన గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాము. సర్పంచ్ గారు జన్మ నరసింహులు గతంలో చేసిన పనులు మంచిగా ఉన్నాయని ఈసారి కూడా ఆయననే ఎన్నుకోబడ్డాము. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి తీరుస్తానన్నాడు. దానివలన మరోసారి ఆయననే